హలో అండి అందరికీ అందరూ బాగున్నారని అనుకుంటున్నాను. ఈ మధ్య మా ప్రెషర్ కుక్కర్ పేలిపోయిన విషయం మీ అందరికీ తెలిసింది కదా. నేను ఒక షార్ట్ వీడియోలో మీ అందరితో షేర్ చేసుకున్నాను, మీరు చూసే ఉంటారు. ఇది జస్ట్ ఒక 1 వీక్ బిఫోర్ జరిగిందనమాట. 1 వీక్ కూడా కాదు, ఎగ్జాక్ట్గా ఒక 5-6 డేస్ అనుకోండి. అయితే ఆ రోజు నేను వంటగదిలోనే ఉన్నాను, జస్ట్ మిస్ అయ్యాను అంతే. సో ఆ రోజు నాకు ఇంకా ఫుల్ షాక్. నేను ఆ వీడియో పెట్టిన తర్వాత ఒకరు కామెంట్ చేశారు, హాకింగ్స్ టైప్ మోడల్ అయితే పేలవు అని. యాక్చువల్గా నాకు కుక్కర్స్ గురించి అంత తెలియదు. సో ఆ కామెంట్ చూసి నేను దాని గురించి తెలుసుకుంటే ఆ మోడల్ ఏదో నాకు కొంచెం నచ్చిందనమాట. సో ఎలానో ఈ కుక్కర్ రిటర్న్ ఇచ్చేసి కొత్త కుక్కర్ తీసుకుందాం అనుకుంటున్నా కదా. సో అందుకే ఇంకా ఆ టైపే తీసుకున్నాను. అది యాక్చువల్గా సీల్లా ఉంటుంది, సో పేలదు అన్న దాంతో నాకు నచ్చింది. సో తీసుకున్న నెక్స్ట్ డే ఇంకా నేను రైస్ కుక్ చేయడానికి పెడితే మళ్ళీ సేమ్, అంటే పేలలేదు కానీ ఇంకా విజిల్ రాకుండా కింద అడుగంతా మాడిపోయిందనమాట. నేను ఇంకా షాక్. వెంటనే ఇంకా ప్రెస్టీజ్ షోరూమ్కి పట్టుకొని వెళ్ళాము నెక్స్ట్ డే. వాళ్ళేమో ఏవో లూజ్ ఉంటాయి, సమంగా బిగించలేదన్నమాట అవి. సో అందుకే అలా అయిందని చెప్పి వాళ్ళు టెస్ట్ చేసి మళ్ళీ ఇంకా అక్కడ విజిల్ వచ్చింది. సో ఇంకా బాగానే చేస్తుంది అని చెప్పి ఇచ్చారు. సో ఇంకా నాకైతే ఈ ప్రెషర్ కుక్కర్స్ పైన కొంచెం డౌట్ అయితే మాత్రం ఎప్పటికీ ఉండిపోద్ది అనిపిస్తుంది, ఎప్పుడైతే ఆ కుక్కర్ పేలిందో. సర్లే కానీ నేనైతేనేమో ఇలా చికెన్ గీ రైస్ చేసేసుకుంటున్నాను అనమాట. ఈ చల్లని వెదర్లో ఇలా చికెన్ గీ రైస్ అబ్బా అద్భుతంగా ఉంటుంది. చాలా మెయిన్గా గీ వల్ల చికెన్కి చాలా మంచి ఫ్లేవర్ యాడ్ అయ్యి ఆ టేస్ట్ అయితే అబ్బబ్బబ్బబ్బా. కోసం ముందు నేను చికెన్ని షాలో ఫ్రై చేసుకున్నాను, మీరు చూసే ఉంటారు. కొంచెం ఆయిల్లో చికెన్ వేసి ఉప్పు, కారము, అల్లం వెల్లుల్లి పేస్ట్, గరం మసాలా వేసి వేపుకొని తీసేసుకున్న తర్వాత మళ్ళీ అదే కళాయిలో ఆయిల్ వేసుకొని ఉల్లిపాయ, పచ్చిమిర్చి, క్యారెట్స్, మనం ఏదైనా వెజిటేబుల్ యాడ్ చేసుకోవచ్చు. వెజిటేబుల్ అంటే అన్ని వెజిటేబుల్స్ కాదులేండి, క్యారెట్ కానీ క్యాప్సికమ్ కానీ. అందులో కూడా కొంచెం గరం మసాలా, అదే చికెన్ మసాలా వేసుకున్నాను. కారం, ఉప్పు, రైస్ యాడ్ చేసేసుకొని కావాలంటే బ్లాక్ పెప్పర్ ఇష్టం ఉన్న వాళ్ళు యాడ్ చేసుకోవచ్చు. అప్పుడు యాక్చువల్గా ఆయిల్ అన్నాను, సారీ ఆయిల్ కాదు, నేను వేసుకున్నది గీ. ఫ్లోలో ఆయిల్ అని వచ్చేసింది. ఇంకా లాస్ట్లో మళ్ళీ అంతా రెడీ అయ్యాక ఆ వేపిన చికెన్ పైన యాడ్ చేసుకొని మళ్ళీ కొంచెం గీ యాడ్ చేసుకొని పైనేమో ఇలా ఆనియన్స్ వేసేసుకున్నాను. ఇది వేడివేడిగా తింటే ఇంకా అద్భుతంగా ఉంటుంది. అల్లం వెల్లుల్లి పేస్ట్ కాకుండా ఈ రైస్లో కొంచెం అల్లం, కొంచెం వెల్లుల్లి కూడా ఉల్లిపాయ, పచ్చిమిర్చితో యాడ్ చేసుకున్నాను. ఇదండి నా కుక్కర్ కదా అండ్ నా గీ రైస్ కదా వీడియో. నచ్చితే లైక్ అండ్ సబ్స్క్రైబ్ చేసుకోండి.